హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈ రోజున మనము ఈ ఎలక్ట్రిక్ కరెంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే కిర్చాఫ్స్ లా. చాలా ఇంపార్టెంట్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. అయితే కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ టాపిక్ ఇది. దీని మీద బేస్ అయినటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఇవి +2 కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. సేమ్ టాపిక్ +2లో ఉంటుంది. జేఈ మెయిన్కి కూడా, జేఈ నీట్కి కూడా ఇది చాలా వెయిటేజ్ ఉంటుంది. సో ఆ కిర్చాఫ్స్లా చాలా సింపుల్గా ఉంటుంది, దాన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అసలు ఈ కిర్చాఫ్స్లా మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే కనుక, ఈ కిర్చాఫ్స్లా వల్ల మనం ఏదైనా సరే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు, ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో చాలా కాంప్లికేటెడ్ కనెక్షన్స్ ఉంటూ ఉన్నప్పుడు, ఎప్పుడు మనకి కరెంటు ఎక్కడ ఏ సర్క్యూట్ నుంచేసి ఎంత కరెంటు ట్రావెల్ అవుతుంది, దాంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ వేరియేషన్ ఎలా ఉంది, ఆ సర్క్యూట్ మొత్తంలో కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది, కరెంట్ మొత్తం ఎంత ట్రావెల్ అవుతుంది, ఈ మొత్తాన్ని మనం సింపుల్గా తెలుసుకోవడం కోసం ఇక్కడ మనం కిర్చాఫ్స్ లాని వాడుకుంటూ ఉంటాం. అసలు కిర్చాఫ్స్ లా అంటే ఏంటి? కిర్చాఫ్స్ లా ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 లాస్. ఇది బేసికల్గా 2 లాస్ని కలిపేసి కిర్చాఫ్స్ లా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. జనరల్గా ఎప్పుడైనా సరే ఒక డీసీ కరెంటు ఒక రెసిస్టర్తో, ఒక బ్యాటరీతో, ఒక కండక్టర్స్తో కనెక్ట్ అయి ఉంటే వాటన్నిటిని కలిపేసి 2 లాస్ని మనం అప్లై చేస్తూ ఉంటాం. ఏంటంటే ఆ 2 లాస్, ద ఫస్ట్ లా ఏమో జంక్షన్ లా, సెకండ్ లా లూప్ లా. ఈ జంక్షన్ లా అంటే ఏంటి, లూప్ లా అంటే ఏంటి అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బేసికల్గా ఈ 2 లాస్ని కలిపి మనం జంక్షన్ లా అని చెప్పి 2 లాస్ని కలిపి మనం కిర్చాఫ్స్ లా అని చెప్పేసి అనుకుంటాం. వాట్ ఈజ్ మెంట్ బై కిర్చాఫ్స్ లా? ద కాంబినేషన్ ఆఫ్ 2 లాస్. ద ఫస్ట్ వన్ ఈజ్ జంక్షన్ లా అండ్ లూప్ లా ఈజ్ కాల్ ఇట్ యాజ్ దెన్ కిర్చాఫ్స్ లా అని చెప్పేసి అనుకుంటాం. దాంట్లో మొట్టమొదటి లా ఏంటంటే జంక్షన్ లా. ఈ జంక్షన్ లాని మనము సింపుల్గా డిఫైన్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద జంక్షన్ మస్ట్ బీ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. అంటే ఏంటి? ఏదైనా సరే ఒక జంక్షన్ ఉందనుకోండి, జంక్షన్ అంటే దెన్ జంక్షన్ అనేది ఒక పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా సరే ఒక జంక్షన్ గురించి, ద పాయింట్ వేర్ ఆల్ ద రేస్ మీట్. కొన్ని రేస్ ఉన్నాయి అనుకోండి, ఒక రే ఇట్లా ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నౌ లెట్ us take this one. So when we are discussing about a junction law అంటే junction law is a point of then converging. ఏదైనా ఒక పాయింట్ దగ్గర అన్ని రేస్ కనుక కన్వర్జ్ అవుతూ ఉంటే ఆ పాయింట్ని కన్వర్జ్ అయ్యేటువంటి పాయింట్నే జంక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఒక రే వెళ్తుంది, ఇక్కడ ఆగింది అనుకోండి. ఇటు నుంచేసి ఒక రే వెళ్తుంది, ఇక్కడ ఆగింది అనుకోండి. ఇటు నుంచి ఇంకో రే వెళ్తుంది, ఇక్కడ ఆగింది. ఇటు నుంచి ఇంకట్లా ఈ మొత్తం పాయింట్స్ని ఇక్కడ ఏవైతే అన్ని రేసు మీట్ అవుతూ ఉంటాయో ఆ పాయింట్ని మనము జంక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ జంక్షన్లో అనేది కూడా ఇట్లాగే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో మనకి మొట్టమొదట డెఫినేషన్ ఏం చేసుకున్నాం అంటే కనుక, ఏదైనా సరే ఒక జంక్షన్ దగ్గరికి వెళ్ళేటువంటి కరెంట్ల మొత్తము ఆ జంక్షన్ నుంచేసి బయటకు వస్తున్నటువంటి కరెంట్స్ మొత్తానికి ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఇలిస్ట్రేషన్ ద్వారా చూద్దాం. ఇక్కడ ఇమాజిన్ చేయండి, ఒక పి అనే పాయింట్ ఉందనుకోండి. ఈ పి అనే పాయింట్ దగ్గరికి ఒక కరెంటు ట్రావెల్ చేస్తుంది. ఆ కరెంట్నేమో I1 అని చెప్పేసి అనుకోండి. పి పాయింట్ దగ్గరికి ఒక కరెంట్ ట్రావెల్ చేస్తుంది, దాన్ని I1 అనుకోండి. అక్కడ నుంచేసి మళ్ళీ ఇదే పాయింట్ నుంచేసి ఇంకొక కరెంట్ అనేది ఇట్లా బయటికి వెళ్తుంది. ఈ కరెంట్నేమో I2 అని చెప్పేసి అనుకోండి. ఓకేనా? ఇక్కడ I1 కరెంట్ ఏమో ఆ జంక్షన్ వైపు ట్రావెల్ చేస్తుంది. ఇంకో కరెంట్, దీనికి దానికి సంబంధం లేదు, 2 డిఫరెంట్ కరెంట్స్. ఈ కరెంట్ ఏమో ఈ జంక్షన్ వైపు ట్రావెల్ చేస్తుంది. ఈ కరెంట్ ఏమో ఈ జంక్షన్ నుంచి బయటకు వెళ్తుంది. ఒకటేమో ఇన్, ఒకటేమో అవుట్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కరెంట్ తీసుకుందాం. ఈ కరెంట్ కూడా ఏం చేస్తుంది అంటే కనుక జంక్షన్కి ఇన్ అవుతుంది, జంక్షన్ వైపు ట్రావెల్ చేస్తుంది. I3 కరెంట్ జంక్షన్ వైపు ట్రావెల్ చేస్తుంది. మళ్ళీ మనము ఇంకో కరెంట్ తీసుకుందాం. ఇట్లా ఇంకో కరెంట్ తీసుకున్నాం అనుకోండి. ఈ కరెంట్ ఏంటి? ఇది I4 కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ కూడా ఆ జంక్షన్ వైపే ట్రావెల్ చేస్తుంది. ఇంకో కరెంట్ తీసుకుందాం. ఇంకో కరెంట్ తీసుకున్నప్పుడు ఈ కరెంట్ ఏం చేస్తుంది అంటే ఆ కరెంటు ఇక్కడ జంక్షన్ నుంచేసి బయటికి ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ జంక్షన్ నుంచేసి బయటికి ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ కరెంట్నేమో మనము I5 అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పి జంక్షన్ దగ్గరికి ఇక్కడ కొన్ని కరెంట్స్ ఏమో ట్రావెల్ అవుతున్నాయి, కొన్ని కరెంట్స్ ఏమో బయటకు వస్తున్నాయి. అంటే ఏంటి? అక్కడ మొత్తము ఎన్నైతే కరెంట్స్ ఆ జంక్షన్ దగ్గరకు వస్తున్నాయో వాటి యొక్క కరెంట్స్ మొత్తం కూడా అన్నే కరెంట్స్ ఆ జంక్షన్ నుంచేసి బయటకు వస్తూ ఉంటాయి. దాన్నే మనం జంక్షన్ లా అని చెప్పేసి అనుకుంటాం. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద జంక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ జస్ట్ లీవింగ్ ద జంక్షన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాన్నే మనం జంక్షన్ లా అని చెప్పేసి అనుకుంటాం.
అంటే మనకి ఎలా వస్తుంది, ఇప్పుడు ఈ కరెంట్స్ ఈ జంక్షన్ వైపు వెళ్తున్నటువంటి కరెంట్స్ చూడండి, ఏమేమి కరెంట్స్ వెళ్తున్నాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. I1 అనేది జంక్షన్ వైపు వెళ్తుంది, ఓకేనా. సో ఇక్కడ దీని తర్వాత ఇక్కడ ఇంకా I5 అనేది జంక్షన్ నుంచి బయటకు వెళ్తుంది, I3 అనేది జంక్షన్ వైపు ట్రావెల్ చేస్తుంది. సో I3, ఆ తర్వాత I2 అనేది జంక్షన్ నుంచేసి బయటకు వెళ్తుంది, I4 అనేది జంక్షన్ వైపు ట్రావెల్ చేస్తుంది. ఇట్లా మనకి ఈ కరెంట్స్ చూసుకుంటే I1, I3, I4 అనేవి ఈ జంక్షన్ వైపు ట్రావెల్ చేస్తున్నాయి. I1 అనేది కరెంట్ జంక్షన్ వైపు ట్రావెల్ చేస్తుంది, దాంతోపాటుగా I3, I4 అనేవి కూడా జంక్షన్ వైపు ట్రావెల్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఇంకేమన్నా ఇంకొన్న కరెంట్స్ జంక్షన్ వైపు ట్రావెల్ చేస్తున్నాయా, ఇంకేమీ ట్రావెల్ చేయట్లేదు. ఇంకా చూద్దాం, జంక్షన్ నుంచేసి బయటకు వెళ్తున్న కరెంట్స్ ఏంటి, జంక్షన్ నుంచేసి బయటకు వెళ్తున్న కరెంట్స్ చూడండి. I2 అనేది ఒక కరెంటు జంక్షన్ నుంచి బయటకు వెళ్తుంది, దాంతోపాటుగా ఇంకేమున్నాయి, జంక్షన్ నుంచి బయటకు వెళ్తున్నది ఒక I4 కరెంట్ మాత్రమే జంక్షన్ నుంచేసి బయటకు వెళ్తుంది. ఇక్కడ 3 కరెంట్స్, ఇక్కడ 2 కరెంట్స్ ఉండాల్సిన నెసిటీ ఏం లేదు. అవి ఎన్నైనా కరెంట్స్ ఆ జంక్షన్ వైపు ట్రావెల్ చేయొచ్చు, జంక్షన్ వైపు నుంచి కూడా బయటికి రావచ్చు. అయితే ఒక కండిషన్ ఏంటంటే, ఎన్నైతే కరెంట్స్ ట్రావెల్ వైపు చేస్తూ ఉన్నాయో అంతే కరెంట్స్ జంక్షన్ నుంచి బయటికి రావాలి. దాన్ని మనం జంక్షన్ లా అని చెప్పేసి అనుకుంటాం. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద జంక్షన్ మస్ట్ బీ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. దీన్ని మనం ఇంకా ఎలా రాయొచ్చు అంటే కనుక సిగ్మా అని చెప్పి, సిగ్మా ఈ సమ్ కదా, సమ్ని మనము ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఈ లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం కదా, సిగ్మా I ఇన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా I అవుట్ అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. అంటే సమ్ ఆఫ్ ద కరెంట్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ ట్రావెలింగ్ అవుట్వర్డ్స్. సో దీన్ని మనం అనుకుంటామంటే జంక్షన్ లా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ జంక్షన్ లాలో మనము మొత్తం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, కరెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కరెంట్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ట్రావెలింగ్ ఇన్ యూనిట్ సెకండ్. ఒక సెకండ్లో మొత్తం ఎన్ని ఛార్జెస్ అయితే ట్రావెల్ అవుతున్నాయో దాన్నే మనం కరెంట్ అంటాం. అంటే అల్టిమేట్గా మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, ఛార్జెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందువల్ల దీన్ని ఏమంటారంటే ఇంకా KCL అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. కిర్చాఫ్స్ కరెంట్ లా. కరెంట్ లా అంటే ఇది ఛార్జెస్ అనమాట. ఛార్జెస్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి దీన్ని కిర్చాఫ్స్ కరెంట్ లా అని చెప్పేసి అనుకుంటాం. ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ఎలా చెప్పగలం, ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్, వాట్ ఈస్ meant by law of conservation of charge? Charge neither be created nor be destroyed, but it can be transformed into one form into another form. అంటే ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేయలేం, బట్ ఛార్జ్ ఎప్పుడు కూడా ఈక్వల్ అవుతూ ఉంటుంది బిఫోర్ ఆఫ్టర్ రియాక్షన్. ఇక్కడ అంతే కదా, ఈ ఛార్జెస్ అనేవి ఇవి జస్ట్ జంక్షన్ వైపు వెళ్తున్నవి, జంక్షన్ నుంచి బయటకు వస్తున్నాయి, రెండు కూడా సేమ్ అవుతాయి. అందువల్ల దీన్ని ఏమంటారంటే కిర్చాఫ్స్ జంక్షన్ లా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఓకే, దీన్ని ఇంకేమంటాం, KCL అని చెప్పేసి అనుకుంటాం. ఇది దేని మీద బేస్ ఉంటుంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జెస్. చాలా ఇంపార్టెంట్. కిర్చాఫ్స్ లా బేస్, జంక్షన్ లా బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. సో ఇట్లా మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి కరెంట్స్లో ఏదో ఒక కరెంట్ అన్నోన్ ఉందనుకోండి, ఆ అన్నోన్ కరెంట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 కరెంట్స్లో I5 ఈ కరెంట్ అనేది మనకి తెలియదు. ఈ కరెంట్ మనకు తెలియనప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని మనం అన్నోన్ కరెంట్ కింద తీసుకుంటే ఈ 4 కరెంట్స్ మనకు తెలిసినాయి అనుకోండి, అప్పుడు I5 కరెంట్ మనం ఈజీగా కనుక్కోవచ్చు కదా. ఈ విధంగా మనకి ఏంటంటే ఈ జంక్షన్లో ఓపెన్ చేసి మనకి అన్నోన్ కరెంట్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ ద జంక్షన్ లా. ద నెక్స్ట్ వన్ నౌ లెట్ us see, దట్ ఈజ్ లూప్ లా. ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం కాంప్లికేట్గా అనిపిస్తుంది, బట్ చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెము జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ సో లూప్ లా. వాట్ ఈజ్ meant బై లూప్ లా? సో లూప్ లా దేని గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంది, మనకి ఇంతకుముందు జంక్షన్ లా దేని గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే కనుక కరెంటు అండ్ ఛార్జెస్. మరి లూప్ లా కంప్లీట్గా కేవలము పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రమే ఇది కంప్లీట్గా బేస్ అయి ఉంటుంది. అందుకనే దీన్ని ఏమంటారంటే KVL అని చెప్పేసి కూడా అంటారు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ meant బై KVL? కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఇక్కడ వోల్టేజ్ని మనం ఎందుకు వాడాం అంటే కనుక ఈ లా పూర్తిగా పొటెన్షియల్ డిఫరెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ లూప్ లా అంటే ఏంటి, ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ కనెక్టింగ్ టు ఏ బ్యాటరీ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్. ఏదైనా సరే ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి రకరకాల పొటెన్షియల్ డిఫరెన్సెస్
ఒకవేళ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా వాటి అన్ని పొటెన్షియల్ డిఫరెన్సెస్ యొక్క సమ్ము దేనికి ఈక్వల్ అవ్వాలి? అది జీరోకి ఈక్వల్ అవ్వాలి. దాన్నే మనం అనుకుంటాం అంటే కనుక దీన్ని మనం లూప్లా అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ మనకి ఈ లూప్లో బేసికల్గా దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే కనుక పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందువల్ల దీన్ని ఏమంటామంటే ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది? ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. జంక్షన్ లా ఏమో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జెస్, లూప్లా ఏమో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు మన లూప్ లా గురించి డిస్కస్ చేద్దాం. ఈ లూప్ లాని డిస్కస్ చేయాలి అంటే మొట్టమొదట మనకి ఏంటంటే కంప్లీట్గా ఒక సర్క్యూట్లో మొత్తం సర్క్యూట్లో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అని తెలిసి ఉండాలి మనకి. ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు సర్క్యూట్లో మనం 2 రకాల పొటెన్షియల్ డిఫరెన్సెస్ని డిస్కస్ చేయొచ్చు. ఏంటా 2 రకాల పొటెన్షియల్ డిఫరెన్సెస్ అంటే కనుక మొదటిదేమో బ్యాటరీ దగ్గర ఉండేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్, ఇంకోటేమో మనకి ఓమ్స్ లా ద్వారా వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఒక సర్క్యూట్ని ఇమాజిన్ చేయండి. ఇది ఒక సర్క్యూట్ అనుకోండి, ఇది ఒక బ్యాటరీ. ఈ బ్యాటరీ ఇక్కడ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్, ఆ తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెట్టండి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఇది ఒక సింపుల్ సర్క్యూట్. ఇక్కడ మనకి ఇట్లా ఆర్ రెసిస్టెన్స్, ఇక్కడేమో పొటెన్షియల్ డిఫరెన్స్ వి. ఇక్కడ నుంచి కరెంటు ఇటువైపు ట్రావెల్ చేస్తుంది ఐ. ఇక్కడ చూడండి మనకి ఇట్లా మొత్తం తీసుకుంటే మనకి ఇక్కడ వి ఐ ఆ తర్వాత ఆర్ ఉంది. ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి? 2 పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటది? ఒకటేమో బ్యాటరీ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్, బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్, దాన్ని మనము V1 అని చెప్పేసి అనుకుందాం, V1. ఆ తర్వాత ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంకో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది మనది. ఎట్లా? ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి? ఓమ్స్ లా ద్వారా వచ్చేటువంటి దాన్నే మనము రెసిస్టెన్స్ ద్వారా వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇక్కడ మనము రెసిస్టెన్స్ ద్వారా వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ కింద తీసుకుందాం. రెసిస్టెన్స్ ఆర్ బేస్ చేసుకుని వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అది ఎలా వస్తుంది అంటే కనుక మనకి ఓమ్స్ లా ఏంటి? V = IR. సో దీన్ని V2 అనుకుందాం. ఓకేనా, దీన్ని V2 అనుకుందాం. ఇక్కడ V2 = IR. I అంటే కనుక కరెంటు, ఎంతైతే కరెంటు ఇక్కడ ట్రావెల్ అవుతుందో ఆ కరెంటు, ఆ తర్వాత రెసిస్టెన్స్ అనేది మొత్తం V2, సెకండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ IR. ఇక్కడ మరి మనకి ఈ లూప్స్లో ఏం చెప్తుంది అంటే కనుక V1 + V2 = 0. వాట్ ఈస్ దట్? అండ్ దీన్ని మనము V1 + V2 = 0. ఆ తర్వాత దీన్ని మనం σV = 0 అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అంటే ఏంటి? ఈ మొత్తం సర్క్యూట్లో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎన్ని పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఉంటాయి? జనరల్గా 2 టైప్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్. మొదటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమో మనకి ఎక్కడి నుంచి ఉంటుంది? బ్యాటరీ దగ్గర నుంచి ఉంటుంది. సెకండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ మనము ఓమ్స్ లా ద్వారా డిస్కస్ చేస్తాం. ఆ రెండింటిని కూడా మనం యాడ్ చేసినప్పుడు వాటి మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 0. దాన్ని మనం ఒకసారి డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ దెన్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్లో మస్ట్ బీ ఈక్వల్ టు 0. మొత్తం పొటెన్షియల్ డిఫరెన్సెస్ అన్నీ కూడా అవి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. వాటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్సెస్ సమ్ ఎంత ఉండాలి? 0 అవ్వాలి. దాన్నే మనం లూప్ లా అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఈ లూప్ లాని మనం డిస్కస్ చేయబోయే ముందు మనకి పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి, ఎలా డిక్రీజ్ అవుతాయి అన్నదాన్ని మనము సైన్ కన్వెన్షన్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఈ సైన్ కన్వెన్షన్ ఏంటి అంటే కనుక మనం పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ లేకపోతే రెసిస్టెన్స్ కానీ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అన్నదాన్నే మనం సైన్ కన్వెన్షన్ అని చెప్పేసి అంటాం. ఈ సైన్ కన్వెన్షన్కి మనకి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, మొట్టమొదట ఇప్పుడు చూడండి. సో ఇక్కడ సైన్ కన్వెన్షన్ రూల్స్ చూద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ మెంట్ బై సైన్ కన్వెన్షన్? ఈ సైన్ కన్వెన్షను చాలా సింపుల్గా ఉంటుంది. సో సైన్ కన్వెన్షన్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు 2 రకాలుగా మనం డిస్కస్ చేస్తాం. మొదటిదేమో బ్యాటరీ పరంగా డిస్కస్ చేద్దాం. ఓకేనా? బ్యాటరీని మనము ఎప్పుడు తీసుకోవాలి? పాజిటివ్గా ఎప్పుడు తీసుకోవాలి, పాజిటివ్గా నెగిటివ్గా ఎప్పుడు తీసుకోవాలి? మనము ఈ టెర్మినల్స్కి నేమ్స్ పెడదాం. ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ బి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ సి నుంచేసి డి. ఇక్కడ ఇది ఒక క్లోజ్డ్ లూప్, ABCDA అనేటువంటి క్లోజ్డ్ లూప్. ABCDA ఇది ఒక క్లోజ్డ్ లూప్. ఈ క్లోజ్డ్ లూప్ని మనము 2 రకాలుగా తీసుకోవచ్చు. క్లాక్ వైజ్గా తీసుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్గా తీసుకోవచ్చు. ఇవి మనం డిస్కస్ చేద్దాం, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. మొట్టమొదట ఈ సైన్ కన్వెన్షన్ని చూద్దాం.
ఇప్పుడు మనము ఈ బ్యాటరీని ఎప్పుడు బ్యాటరీ దగ్గర ఉన్నటువంటి మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేయాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి డిస్కస్ చేయాలి. మొట్టమొదట బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ V ఉంది. ఈ V అనేది మనం ఎప్పుడు అన్ని సందర్భాల్లో Vని ప్లస్ తీసుకోం, అన్ని సందర్భాల్లో Vని నెగిటివ్ తీసుకోం. ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కనుక మనము ఒకవేళ A నుంచి B వైపు ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, అంటే ఎటువైపు వెళ్తున్నాం మనం? A నుంచేసి Bకి ట్రావెల్ చేస్తున్నాం. A నుంచి Bకి ట్రావెల్ చేస్తూ ఉంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ని మైనస్ కింద తీసుకోవాలి. యూ అండర్స్టాండ్ దట్? ఎప్పుడు పాజిటివ్ నుంచి ఎప్పుడు వెళ్తుండాలి? అది కనుక మనము పాజిటివ్ టు నెగిటివ్ వైపు వెళ్తూ ఉంటే కనుక అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. ఎప్పుడు మనం కనుక ఏబీ వైపు వెళ్తున్నాం అనుకోండి, ఏ నుంచేసి బి వైపు ట్రావెల్ చేస్తున్నాం, అప్పుడు మనం ఏం తీసుకోవాలి? అప్పుడు పాజిటివ్ నుంచేసి నెగిటివ్ వైపు వెళ్తున్నాం కదా, అప్పుడు వి ఎంత అవుతుంది? నెగిటివ్ అవుతుంది. మరి ఒకవేళ ఏ నుంచి బి అప్పుడేమో ఇది ఎప్పుడు ఏ సిచ్యుయేషన్లో? ఇది మనం ఎప్పుడైతే ఏబీ వైపు ట్రావెల్ చేస్తున్నామో. ఒకవేళ బి నుంచి ఏకి ట్రావెల్ చేస్తుంటే బి నుంచేసి ఏకి ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడేమొస్తుంది? ఎటు నుంచి ట్రావెల్ చేస్తున్నాం? నెగిటివ్ నుంచి పాజిటివ్ ట్రావెల్ చేస్తున్నాం, నెగిటివ్ టు పాజిటివ్, అప్పుడు పాజిటివ్ తీసుకోవాలి ఈ వాల్యూ. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇట్లా ఏదైనా సరే ఒక సర్క్యూట్ ఉంది. ఇక్కడ 10 volts ఉంది. ఇక్కడ మనకి ఏ నుంచేసి బీకి ఉంది. సో ఏబీలో బ్యాటరీ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి అడిగారు. ఏబీ అంటే కనుక అప్పుడు ఏ నుంచేసి మనం ఇటు నుంచి కరెంట్ మనం ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాం? ఏ నుంచేసి బి వైపు వెళ్తున్నాం. ఏ నుంచి బి వైపు వెళ్తున్నాం కాబట్టి మనకి ఏ టెర్మినల్ నుంచి ఏ టెర్మినల్కి వెళ్తున్నాం? పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వెళ్తున్నాం. అప్పుడు ఏబీ ఇక్కడ ఉన్నటువంటి ఏబీ వైపు వెళ్తుంటే కనుక అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? -10 volts అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ -10. ఓకేనా? ఆ తర్వాత ఒకవేళ మనం కనుక ఇలా కాదు, మనకి బి నుంచి ఏకి వస్తున్నాం అనుకోండి, బి నుంచేసి ఏకి వస్తున్నాం, బి నుంచి ఏకి వస్తుంటే కనుక అప్పుడు ఏం తీసుకోవాలి? ఏ టెర్మినల్ నుంచి ఏ టెర్మినల్కి వెళ్తున్నాం? నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి వెళ్తున్నాం. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ ఎంత అవుతుంది? A = +10 కింద తీసుకోవచ్చు. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న ట్రిక్, ఏం లేదు, ఇక్కడ మన లెఫ్ట్ నుంచి ఎండ్ ఏదో చూసుకోండి. ఎక్కడి నుంచి బయలుదేరాం అన్న దానికన్నా కూడా ఎక్కడ ఎండ్ అవుతున్నాం అన్నది చూసుకోండి. ఈ సిచ్యుయేషన్లో మనము పాజిటివ్ నుంచేసి నెగిటివ్ వైపు ఎండ్ అవుతున్నాం. సో ఆ వాల్యూ తీసుకోండి, నెగిటివ్ వాల్యూ తీసుకోండి. ఒకవేళ నెగిటివ్ నుంచేసి పాజిటివ్కి వెళ్తున్నాం, ఎక్కడ ఎండ్ అవుతున్నాం? పాజిటివ్ దగ్గర ఎండ్ అవుతున్నాం. సో పాజిటివ్ వాల్యూ తీసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇవి రెండు ఫస్ట్ 2 laws అర్థమైంది కదా. సో మనం వీటి మీద బేస్ చేసి ఒక 2-3 జస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అల్టిమేట్గా ఏం తీసుకోవాలి? మన బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయాలి అంటే కనుక ఎటు నుంచి ఎటు తీసుకోవాలి అంటే కనుక ఒకవేళ పాజిటివ్ నుంచేసి నెగిటివ్ వైపు వెళ్తున్నాం అనుకోండి, అప్పుడేం తీసుకోవాలి? ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్ తీసుకోవాలి. ఒకవేళ నెగిటివ్ నుంచేసి పాజిటివ్ వైపు వెళ్తున్నాం అనుకోండి, అప్పుడేం తీసుకోవాలి? పాజిటివ్ తీసుకోవాలి. ఎండ్ టెర్మినల్ గుర్తుపెట్టుకోండి చాలు, అదే వాల్యూ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడేమో మొట్టమొదట మన బ్యాటరీ గురించిన ఎట్లా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా తీసుకోవాలో ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెసిస్టర్ బేస్ చేసుకుని మనము పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా తీసుకుంటామో చూద్దాం. ఇప్పుడు ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. జస్ట్ కొంచెం ఫోకస్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. జనరల్గా ఇక్కడ ఫార్ములా ఏం రాసుకోవాలి? మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ పాజిటివ్ ఎప్పుడు తీసుకోవాలి, నెగిటివ్ ఎప్పుడు తీసుకోవాలి? చాలా సింపుల్. ఎప్పుడు తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ కరెంటు ట్రావెల్ అయ్యేటువంటి మనం ఏబీ నుంచి తీసుకుందాం. మొట్టమొదట ఎటు నుంచి తీసుకుందాం? ఏబీ నుంచి తీసుకుందాం. ఏబీ వైపుగా మనం ఇప్పుడు రెసిస్టెన్స్ పాజిటివా నెగిటివా చూడాలి. సో ఇక్కడ ఏబీ వైపు వెళ్తున్నామంటే మనం ఎటువైపు వెళ్తున్నాం అంటే కనుక ఇటువైపు వెళ్తున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ చూసుకోవాలి. కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది? రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. 2 డైరెక్షన్స్ ఆపోజిట్ అయితే అప్పుడు రెసిస్టెన్స్ని పాజిటివ్ తీసుకోవాలి. 2 డైరెక్షన్స్ ఆపోజిట్ అవ్వాలి, అప్పుడు మనము రెసిస్టెన్స్ని అప్పుడేం తీసుకుంటాం? ఇప్పుడు కరెంట్, ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఏం రాసుకోవాలి? ఇక్కడ కరెంట్ రెసిస్టెన్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ if direction of current is opposite to the
మూమెంట్ ఆఫ్ ద సర్క్యూట్ మనకి మనం ఇటువైపు తీసుకున్నాం, ఇటువైపు ఏబి వైపు వెళ్తున్నాం, కానీ ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఏమో ఇటువైపు ఉంది. అప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే కనుక అప్పుడు మనము దాన్ని పాజిటివ్ కింద తీసుకుంటాం. ఆర్ని ఆర్ పాజిటివ్ అయిందనుకోండి, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, అప్పుడు ఏమవుతుంది వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములా ప్రకారం వి ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడు మనం తీసుకోవాలి, ఇక్కడ కరెంట్ డైరెక్షన్కి ఆ తర్వాత మనం మూవ్ అవుతున్న డైరెక్షన్కి ఆ రెండు డైరెక్షను ఒకదానికొకటి ఆపోజిట్ ఉంటే అప్పుడు మనం ఏం డైరెక్షన్ తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ని మనం పాజిటివ్ తీసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఒకవేళ మనము ఇక్కడ చూడండి కరెంట్ ఇఫ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఆపోజిట్ టు ద మూవ్మెంట్ ఆఫ్ ద సర్క్యూట్ డైరెక్షన్, అప్పుడు మనం పాజిటివ్ తీసుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఏదైనా సరే ఒక సర్క్యూట్ తీసుకుందాం. ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఇట్లా మనకి ఏదైనా సరే ఇట్లా ఒక సర్క్యూట్ ఉంది, ఒక టబ్, ఆ తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఏమో, ఇక్కడ కరెంటు ఇట్లా ట్రావెల్ చేస్తుంది, ఇక్కడ దీని వాల్యూ 10 ఆంపియర్స్ ఉంది, ఆ తర్వాత ఇక్కడేమో 4 ohms ఉంది. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత కనుక్కోవాలి మనం. వి ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని ఏమనుకుంటాం ఆర్. వి ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏముంది, ఐఆర్ ఫార్ములా ఉంది. ఏ డైరెక్షన్లో కనుక్కోమన్నారు, ఏబీ డైరెక్షన్లో కనుక్కోమన్నారు. ఏబీ డైరెక్షన్లో మనం ఎటు నుంచి ఎటువైపు వెళ్తున్నాం, లెఫ్ట్ నుంచేసి రైట్కి వెళ్తున్నాం. ఇట్లా వెళ్తున్నప్పుడు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత కనుక్కోవాలి. ఓకే, సో మనకి ఫార్ములా తెలుసు, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో ఐ వాల్యూ ఎంత మనకి 10 × 4 40. ఓకేనా, 40 పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్స్. ఇప్పుడు పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా అనేది క్వశ్చన్. ఇప్పుడు మనం ఎటువైపు తీసుకుంటున్నాం, ఏ నుంచేసి బికి తీసుకుంటున్నాం. కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. మనం వెళ్తున్నటువంటి డైరెక్షను కరెంట్ డైరెక్షను రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఉంటే అప్పుడు మన రెసిస్టెన్స్ని పాజిటివ్ తీసుకోవాలి. సో ఇక్కడ ఆర్ ఏమవుతుంది, ఆర్ ఇక్కడ పాజిటివ్ అవుతుంది. సో పాజిటివ్ తీసుకోవచ్చు మనం. సో అప్పుడు మొత్తం వాల్యూ ఎంత అవుతుంది, పాజిటివ్ అవుతుంది. డూ యూ అండర్స్టాండ్ దట్? సో కరెంట్ డైరెక్షను ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ సర్క్యూట్ డైరెక్షను రెండూ కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటే అప్పుడు మనము ఏమనుకుంటాం, రెసిస్టెన్స్ పాజిటివ్ అవుతుంది. మరి ఇప్పుడు మీరు ఇంకా ఈజీగా జస్ట్ ఇమాజిన్ చేయొచ్చు, రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, కరెంట్ డైరెక్షను మనం తీసుకున్నటువంటి కరెంట్ డైరెక్షను ఆ తర్వాత మనము ట్రావెల్ చేస్తున్నటువంటి డైరెక్షన్ రెండూ కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం రెసిస్టెన్స్ని నెగిటివ్ తీసుకుంటాం, ఆటోమేటిక్గా పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే కనుక ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒకవేళ మనం ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఇట్లా కాకుండా ఇక్కడ ఇప్పుడు మనం ఈసారి బిఏ తీసుకుందాం. బిఏ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక నిమిషం ఇది అప్ చేస్తాను, అర్థమైంది కదా ఇది. సో ఇక్కడ నౌ లెట్స్ గో విత్ ద బిఏ. ఏబీ తీసుకుంటే కనుక పాజిటివ్ అవుతుంది. ఎందుకు అంటే కనుక కరెంట్ డైరెక్షను మనం మూవ్ అవుతున్న డైరెక్షను రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి. ఈసారి ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు బిఏలో తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ డైరెక్షన్ తీసుకుంటున్నాం, బిఏ అంటే ఎటు నుంచి ఎటు తీసుకుంటున్నాం, రైట్ నుంచేసి లెఫ్ట్ తీసుకుంటున్నాం. కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంది, మళ్ళీ కరెంట్ డైరెక్షన్ కూడా సేమ్ ఉంది. ఆ సిచ్యుయేషన్లో మనము రెసిస్టెన్స్ని నెగిటివ్ తీసుకుంటాం. ఓకేనా, రెసిస్టెన్స్ నెగిటివ్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కూడా నెగిటివ్ అయిపోతుంది, -IR అవుతుంది. అర్థమైంది? ఈ విధంగా మనము ఈ రెండు లాస్ని వీటిని ఏమంటారంటే సైన్ కన్వెన్షన్ అని చెప్పేసి అనుకుంటారు. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా కూడా ఉంటాయి. అయితే ఏంటంటే సైన్ కన్వెన్షన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దీంట్లో పెద్దగా టెన్షన్ ఆడాల్సిన అవసరం లేదు. ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చూద్దాం. చూడండి, మొత్తం ఈ సైన్ కన్వెన్షన్స్ అనేవి మొత్తం 4 రూల్స్ మనం ఫాలో అవ్వాలి. దాంట్లో మొట్టమొదటి రూల్ ఏంటి అంటే కనుక మనకి ఎక్కడ బ్యాటరీ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకోవాలి. బ్యాటరీ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని పాజిటివ్ ఎలా తీసుకోవాలి, నెగిటివ్ ఎలా తీసుకోవాలి అంటే కనుక మనం కనుక పాజిటివ్ నుంచేసి నెగిటివ్ వైపు వెళ్తూ ఉంటే అప్పుడు నెగిటివ్ పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుంటాం. అంటే ఇటువైపు నుంచేసి లెఫ్ట్ నుంచేసి రైట్కి వెళ్తున్నాం అంటే పాజిటివ్ నుంచేసి నెగిటివ్ వైపు వెళ్తున్నాం, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్ తీసుకోవాలి. ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం, ఏంటంటే టెర్మినల్ వాల్యూ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా మనం ఎక్కడ ఎండ్ అవుతున్నాం దాన్ని తీసుకుంటే అది మైనస్ అవుతుంది. ఓకేనా, దీనికి ఆపోజిట్ ప్లస్. దీనికి ఆపోజిట్ ఏంటి, ఒకవేళ మనము కరెంట్ డైరెక్షన్ కనుక నెగిటివ్ నుంచేసి పాజిటివ్కి వెళ్తుంది అనుకోండి, మనం కనుక నెగిటివ్ నుంచేసి మన డైరెక్షన్ నెగిటివ్ నుంచేసి పాజిటివ్ వైపు వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు అంటే బిఏ అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంట్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ పాజిటివ్ తీసుకుందాం. ఓకేనా, ఎండ్ వాల్యూ పాజిటివ్ వస్తుంది కాబట్టి పాజిటివ్ వస్తుంది.
ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని బేస్ చేసుకుని ఇంకా కొన్ని చూద్దాం. ఒకవేళ రెసిస్టెన్స్ పరంగా తీసుకుంటే కనుక ఇప్పుడు వరకు మనం దేని పరంగా తీసుకున్నాం, బ్యాటరీ పరంగా తీసుకున్నాం. బ్యాటరీ పరంగా పాజిటివ్ ఎప్పుడు అవుతుంది, నెగిటివ్ ఎప్పుడు అవుతుంది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మరి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం రెసిస్టెన్స్ పరంగా తీసుకుంటే కరెంట్ డైరెక్షను, ఆ తర్వాత మనం సర్క్యూట్లో మూవ్ అవుతున్న డైరెక్షను రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటే అక్కడ రెసిస్టెన్స్ని పాజిటివ్ తీసుకుంటాం. అప్పుడు మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా కరెంట్ డైరెక్షను, ఆ తర్వాత ఈ రెసిస్టర్ కరెంట్ డైరెక్షను, దాంతోపాటుగా మనం మూవ్ అవుతున్న డైరెక్షను రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఓకేనా. దీని మీద బేస్ అయినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి సైన్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాం, చూడండి. సో ఈ సర్క్యూట్లో మనకి మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో మనం ఇప్పుడు కనుక్కుందాం. ఈ సర్క్యూట్లో మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మొత్తం మనకి ఎలా వస్తుందో చూద్దాం. దీంట్లో మళ్ళీ మనకి మొత్తం ఎన్ని పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనము దీన్ని ఇట్లా తీసుకుందాం. ఇక్కడ మొట్టమొదట ఏం తీసుకోవాలి మనం, ఈ బ్యాటరీ దగ్గర ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ చూద్దాం. సో బ్యాటరీ అని చెప్పేసి రాసుకోండి. ఈ సర్క్యూట్లో ఇది క్లోజ్డ్ సర్క్యూటేనా, ఎక్కడ ఓపెన్ కాలేదు కాబట్టి దాన్ని మనం క్లోజ్డ్ సర్క్యూట్ అనుకోవచ్చు, దాన్ని మనం లూప్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ లూప్లో మనకి మొట్టమొదట ఈ బ్యాటరీ అనేది మనకి బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ చూద్దాం. బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఎంత అవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని మనము పాజిటివ్ తీసుకుందాం, నెగిటివ్ తీసుకుందామా. మనము ఇప్పుడు ఈసారి ఏం చేద్దామంటే ఏ నుంచేసి మనము ఇక్కడ ఈ లూప్కి ఏబిసిడిఏ అనే లూప్కి ఈ లూప్లో ఉన్నటువంటి మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో మనం ఇప్పుడు కనుక్కుందాం. ఓకేనా. ఈ ఏబిసిడిఏ లూప్లో ఉన్న మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అనేది చూద్దాం. దానికోసం మొట్టమొదటి ఏం చేద్దాం, మనం ఏ డైరెక్షన్ తీసుకున్నాం, ఏబిసిడిఏ తీసుకున్నాం. ఏబిసిడిఏ తీసుకున్నామంటే మనం ఎటు ట్రావెల్ చేస్తున్నాం, ఇటువైపు ట్రావెల్ చేస్తున్నాం. ఎందుకంటే ఏబిసిడిఏ అన్నాం కదా, దీన్నే మనం ఇంకేమనుకుంటామంటే ఇట్లా మనకు వస్తున్నాం కాబట్టి ఇట్లా కిందకు వస్తున్నాం, దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుందాం మొట్టమొదట. సో ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏబిసిడి అని చెప్పేసి అనుకుందాం. ఒకవేళ ఇప్పుడు ఏబిసిడి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇట్లా మనం తీసుకుంటే ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ మొట్టమొదట మనం ఎక్కడ తీసుకోవాలి, ఈ బ్యాటరీ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుందాం. బ్యాటరీ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ప్లస్ నుంచి పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపు వెళ్తుంది. సో మనం ఏం తీసుకోవాలి, -V అని చెప్పేసి అనుకోవచ్చు. దీన్ని V1 అని చెప్పేసి అనుకుందాం. V1 ఈజ్ ఈక్వల్ టు -V1 అని చెప్పేసి అనుకుందాం. సో మనకి ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చింది, అదేంటి -V1. ఇది మైనస్ ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. ఎందుకని, మనం ఎప్పుడైతే కనుక ఈ బ్యాటరీ దగ్గర ఉన్నటువంటి ఈ కరెంట్ దగ్గర ఈ బ్యాటరీ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్తూ ఉంటే అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్ తీసుకోవాలి, అందువల్ల -V1 అవుతుంది. ఓకేనా. అది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి దేని బేస్ చేసుకుని తీసుకోవాలి, రెసిస్టర్ బేస్ చేసుకొని మనము కరెంట్ ఇంకొక పొటెన్షియల్ డిఫరెన్స్ చూద్దాం. రెసిస్టర్కి మనకి మొట్టమొదట R ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా చూద్దాం ఒకసారి. ఇప్పుడు కరెంట్ డైరెక్షను ఎటువైపు ఉంది, కరెంట్ డైరెక్షన్ ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది, రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం, ఏబిసిడిఏ, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి R ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో దాన్ని ఏమంటున్నా +R అని చెప్పేసి అనుకుందాం. అప్పుడు V2 ఏమవుతుంది, V2 ఈజ్ ఈక్వల్ టు, వీకి ఫార్ములా ఏముంది మనకి ఓమ్స్ లా ప్రకారం I × R. సో ఇక్కడ పాజిటివ్ అయిపోయింది. సో మనకి మొట్టమొదటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, -V1 వచ్చింది. సెకండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, IR వచ్చింది. మొత్తం టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది అప్పుడు, ఈ మొత్తం సర్క్యూట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి, -V1 ప్లస్ ఇక్కడ మొత్తం దాన్ని బట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, IR వచ్చింది. సో మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ -V1 + IR వస్తుంది. ఓకేనా. సో మనకి ఈ విధంగా క్లాక్ వైజ్లో తీసుకున్నప్పుడు వస్తుంది. ఒకవేళ దీని కనుక మనము యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటే ఎలా వస్తుందో అది కూడా చూద్దాం ఒకసారి. సో ఈసారి మనం ఏం చేయబోతున్నాం అంటే కనుక మనకి మిగిలినటువంటివి ఏమి మారవు, మనం డైరెక్షన్స్ ఏమి మార్చుకో, కేవలము ఈ ఒక్క డైరెక్షన్ మాత్రమే మార్చుకుంటాం. ఈసారి మనం ఏం చేయబోతున్నాం అంటే కనుక ఈసారి మనము ఇటు నుంచి తీసుకుందాం. అంటే ఇదేంటి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సో మనం ఈ విధంగా తీసుకుందాం. అంటే అప్పుడు మనకి లూప్ ఎలా వస్తుంది, ఇంతవరకు ఇదేమో ABCDA లూప్కి. ఈసారి మనం ఏం చేద్దాం, ఇట్లా తీసుకుందాం, ఏ లూప్కి తీసుకుందాం, ADCBA.
సో ఈ మొత్తం లూప్లో మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా వచ్చామనుకోండి, మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్లో మనకేం వస్తుంది అంటే కనుక కరెంట్ రెసిస్టెన్స్ వస్తుంది. సో మొట్టమొదట రెసిస్టెన్స్ దగ్గర తీసుకుందాం. ఈ రెసిస్టర్ దగ్గర మనకి ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. రెసిస్టర్ దగ్గర ఇక్కడ మనకి ఆర్, ఈ డైరెక్షన్ ఎటు ఉంది, ఇక్కడ నుంచి ఈసారి మనము బి నుంచి ఏ వైపు వస్తున్నాం, అంతే కదా, డిసిబిఏ. అందువల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ డైరెక్షన్ అనేది ఇలా వస్తుంది. సో ఈ డైరెక్షన్ ఎటువైపు వస్తుంది, ఎటు నుంచి ఎటు వస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. సో ఈ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది కాబట్టి ఇక్కడ మన డైరెక్షన్ ఏమో ఇదవుతుంది. మరి కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, కరెంట్ డైరెక్షన్ కూడా రైట్ నుంచి లెఫ్ట్కే ఉంది. అందువల్ల ఇక్కడ రెసిస్టరు మైనస్ అవుతుంది. అందువల్ల మనం ఏం రాసుకోవాలి, మైనస్ ఆర్ అని చెప్పేసి రాసుకోవాలి. అర్థమైందా? ఎలాగంటే ఇక్కడ మనకి ఈ కరెంట్ డైరెక్షను మనము సర్క్యూట్లో మూవ్ అవుతున్న డైరెక్షను రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. అప్పుడు రెసిస్టెన్స్ అనేది మైనస్ వస్తుంది. అప్పుడు మన ఫార్ములా, పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి, V = IR. దాంట్లో మనకి ఆర్ మైనస్ వచ్చింది కదా, అందువల్ల -IR అని చెప్పేసి తీసుకుంటాం. -IR వస్తుంది. సో మళ్ళీ మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. మరి ఇది రెసిస్టర్ అయిపోయింది. ఆ తర్వాత మనకి బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా వస్తుందో చూద్దాం. బ్యాటరీ దగ్గర మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఎటువైపు నుంచి ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాం, రైట్ నుంచేసి లెఫ్ట్ ట్రావెల్ చేస్తున్నాం. దీని బ్యాటరీ ప్రకారం అయితే కనుక నెగిటివ్ నుంచేసి పాజిటివ్గా ట్రావెల్ చేస్తున్నాం. నెగిటివ్ నుంచి పాజిటివ్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి మనం. అందువల్ల అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ కరెంట్ ఏమవుతుంది, కరెంట్ అనేది పాజిటివ్ అవుతుంది. సో అప్పుడు V1 +V మాత్రమే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మొత్తం పొటెన్షియల్ డిఫరెన్సెస్ చూద్దాం. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఎన్ని వస్తాయి అప్పుడు అంటే కనుక మొట్టమొదట మనకి -IR, అది దేన్ని బేస్ చేసుకుని మనకి రెసిస్టెన్స్ బేస్ చేసుకుని -IR వచ్చింది, ప్లస్ ఇట్లా V వస్తుంది. ఈ విధంగా మనకి మారుతూ ఉంటుంది అనమాట. క్లాక్ వైజ్ ఈ మొత్తం ఏమవ్వాలి, ఈ మొత్తం టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ లూప్స్ లా ప్రకారం ఈ మొత్తం కూడా 0 అవ్వాలి. ఓకేనా? దీన్ని మనం ఏమనుకుంటాం, లూప్స్ లా అని చెప్పేసి అనుకుంటాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మొట్టమొదట మనం ఎలా తీసుకోవాలి, బ్యాటరీ దగ్గర తీసుకోవాలి. దాంతోపాటుగా మనము ఆ తర్వాత రెసిస్టెన్స్ బేస్ చేసుకుని పొటెన్షియల్ డిఫరెన్సెస్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సైన్ కన్వెన్షన్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అవే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి దీని మీద బేస్ చేసినటువంటి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనము కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంకొక సర్క్యూట్ తీసుకుందాం. ఒక బ్యాటరీ తీసుకుందాం ఇక్కడ. సో మనము దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఈ మొత్తం లూప్కి మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతారు. ఫైండ్ ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ దిస్ లూప్ అని చెప్పేసి అంటారు. లేకపోతే కానీ లూప్స్లాని దీని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. మొట్టమొదట మనము ఎక్కడి నుంచి తీసుకుందాం లూప్స్ అంటే కనుక మొత్తము ఏ లూప్ ఇది, ఇక్కడ మొట్టమొదట ABCDA ఈ లూప్ తీసుకుందాం మొట్టమొదట. ఓకేనా? ABCDA లూప్ తీసుకున్నప్పుడు మొట్టమొదట మనకి ఎక్కడ ఉంది కరెంటు అంటే కనుక ఇక్కడ R1 ఉంది. ఆ తర్వాత మొట్టమొదట మనం ఎలా ట్రావెల్ చేస్తున్నాం, AB వైపు ట్రావెల్ చేస్తున్నాం. అవునా? AB అంటే ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం, అంటే ఇదేంటి క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు
మనకి ఇక్కడ ఏం చేద్దాం, మొట్టమొదట ఇక్కడ కరెంటు పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ కరెంటు ఎటువైపు ట్రావెల్ చేస్తుంది, కరెంట్ ఏమో ఎటువైపు ట్రావెల్ చేస్తుంది, కానీ మనం ఎటువైపు మూవ్ అవుతున్నాం, దానికి ఆపోజిట్ వైపు వెళ్తున్నాం. సో ఇక్కడ పొటెన్షియల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్ పాజిటివ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈ సెగ్మెంట్లో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు ఈ సెగ్మెంట్ వరకు తీసుకుందాం. తీసుకుంటే కనుక అప్పుడు మనకి ఎంత వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఎందుకని పాజిటివ్ వస్తుంది, ఇక్కడ రెసిస్టెన్స్ అనేది పాజిటివ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఎందుకు పాజిటివ్ అయింది, కరెంట్ డైరెక్షన్ ఏమో ఇటువైపు ఉంది, మనం ట్రావెల్ చేస్తున్న డైరెక్షన్ ఏమో అటువైపు ఉంది. రెండు ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయి. అందువల్ల ఇక్కడ వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు, మనం దీన్ని మొట్టమొదట V1 అని చెప్పేసి అనుకుందాం. V1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, IR1 అవుతుంది. ఓకేనా. ఇక్కడేమో ఈ కరెంట్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ని V2 అనుకోండి, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏమో V3 అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ టు IR1 అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకుందాం దీన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూస్. ఆ తర్వాత V1 ఈజ్ ఈక్వల్ టు IR1 ఈ సెగ్మెంట్ వరకు. ఆ తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ తీసుకోవాలి. అక్కడ మళ్ళీ మనకి ఏముంది, నెక్స్ట్ ఇక్కడ R2 ఉంది, ఇక్కడ I ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి మనము ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని తీసుకుందాం. మనకి దాన్ని V2 అని చెప్పేసి అనుకుందాం. వీటికి ఫార్ములా ఏం రాసుకోవాలి, IR2 వస్తుంది, IR2. ఇప్పుడు మనకి ఇది పాజిటివా నెగిటివా, ఈ పాజిటివా నెగిటివ్ అంటే మనము కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, కరెంట్ డైరెక్షను రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. అవును, కరెంట్ డైరెక్షన్ ఇట్లా పైకి ఉంది, ఇట్లా ఆపోజిట్ మనం ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం. కరెంట్ డైరెక్షన్ ఏమో ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో ఉంది, ఇట్లా కరెంట్ డైరెక్షన్ అది మనకి కరెంట్ డైరెక్షన్ ఇట్లా ఉంది. కానీ మనం ఎటువైపు కరెంట్ డైరెక్షన్ మనకి యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. మనకి ఇటువైపు ట్రావెల్ చేస్తున్నాం, మనము క్లాక్ వైజ్లో ట్రావెల్ చేస్తున్నాం. కరెంట్ ఏమో ఇట్లా క్లాక్ వైజ్లో ఉంది, మనమేమో మనకి యాంటీ క్లాక్లో మనం ఇట్లా క్లాక్ వైజ్లో ట్రావెల్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ప్లస్ కిందే వస్తుంది. ఓకే రైట్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇది V2 వచ్చింది కదా, దీన్ని మనము V3 అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, V3 అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అంటే కనుక V3 ఈజ్ ఈక్వల్ టు, V3ని మనం ఎలా తీసుకోవచ్చు, ఇక్కడ ఎటు నుంచి ఎటువైపు వస్తున్నాం, మనం ఇటువైపు నుంచి వచ్చి ఇట్లా క్లాక్ వైజ్లో వస్తున్నాం. అవునా, క్లాక్ వైజ్లో వస్తున్నాము అంటే కనుక ఎటువైపు నుంచి ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాం, ఇటు నుంచి మనం ఇట్లా వస్తాం కదా, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తాం. అందువల్ల మనకి ఇట్లా ట్రావెల్ చేస్తాం, ఇటు నుంచి వచ్చి మనం ఇట్లా ట్రావెల్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది, పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్తుంది. అందువల్ల ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఏం తీసుకోవాలి, -V3 అని చెప్పేసి తీసుకోవచ్చు. ఎందుకని, మనకి ఏ డైరెక్షన్లో ఎండ్ టెర్మినల్ ఏది ఉంటుందో దాన్ని తీసుకుందాం. ఓకే రైట్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ దీన్ని ఏమనుకుందాం, మనము V4 అని చెప్పేసి అనుకుందాం. ఈ V4లో చూడండి, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ ఫార్ములా మనం ఏం తీసుకోవాలి, V ఈజ్ ఈక్వల్ టు IR3 అని చెప్పేసి అనుకుందాం, IR3. ఇక్కడ ఈ పొటెన్షియల్ రెసిస్టెన్స్ని పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా అంటే కనుక చూడండి, పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా, మనం ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాం, ఇట్లా మనకి క్లాక్ వైజ్లో ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం. కానీ మనకి కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, దానికి ఆపోజిట్లో ఉంది. అందువల్ల ఈ రెండింటిని మనం ఎలా తీసుకోవచ్చు, రెండింటిని మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ని పాజిటివ్ తీసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు IR3 అనేది పాజిటివ్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఉండే లాస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, దాన్ని మనము V5 అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా, V5 తీసుకుంటే మనకి V5 అనేది మనకి ఎటువైపు నుంచి మనం ఇట్లా క్లాక్ వైజ్లో ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాం, పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్తున్నాం. అవునా, అందువల్ల మనకి V5 అనేది ఎండ్ టెర్మినల్ ఏంటది, నెగిటివ్. అందువల్ల V5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది V5. ఓకేనా, ఇంతవరకు మనకి మొత్తం పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈ విధంగా ఉంటాయి. మరి దీన్ని ఇప్పుడు మనకి మొత్తం పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఎన్ని ఉంటాయి అంటే కనుక ఈ మొత్తాన్ని మనము యాడ్ చేయాలి. సో టోటల్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ మనకేమవుతాయి, V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 ప్లస్ V5 వస్తాయి. దీంట్లో మొట్టమొదట V1 వాల్యూ ఎంత వచ్చింది, IR1. V2 వాల్యూ ఎంత వచ్చింది, ప్లస్ IR2. ఆ తర్వాత V3 వాల్యూ మైనస్ V3, V4 వాల్యూ ప్లస్ IR3, V5 వాల్యూ మైనస్ V5. ఈ విధంగా మనం మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ని ఈ విధంగా కనుక్కోవచ్చు. ఒకటి ఇది దేనికి, ఇది క్లాక్ వైజ్కి. మనం ఇప్పుడు దీన్నే మనం యాంటీ క్లాక్ వైజ్లో కూడా ట్రై చేద్దాం ఒకసారి. సో జస్ట్ అండర్స్టూడ్ కదా, ఇది ఎలా చేయాలి అంటే కనుక మొట్టమొదట మనం తీసుకునేటువంటి డైరెక్షన్ బట్టి రెండే రెండు డైరెక్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనము మూవ్ అవుతున్నటువంటి డైరెక్షను,
ఆ తర్వాత కరెంట్ డైరెక్షన్, రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి అని మాత్రం చూసుకోవాలి. ఆ తర్వాత కరెంట్ దగ్గర ఉన్నటువంటి ఈ బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్కి అయితే కనుక అది పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్తుందా, నెగిటివ్ వైపు నుంచి పాజిటివ్ వైపు వెళ్తుందా, ఏదైతే ఎండ్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈసారి మనము యాంటీ క్లాక్ వైజ్లో చూద్దాం. ఓకేనా రైట్. సో ఇవే పొటెన్షియల్ డిఫరెన్సెస్ మళ్ళీ మనకి ఎలా మారితే చూద్దాం. ఈసారి మనం ఎలా చేద్దాం అంటే కనుక మొత్తము మళ్ళీ ఈసారి మనం ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకోవాలి అంటే కనుక ఈసారి మనం ఏం చేద్దామంటే ఈ డైరెక్షన్ని ఇట్లా మనం ఎట్లా ట్రావెల్ చేద్దాం అంటే యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా. సో ఇక్కడ మనకి లూప్ ఎలా వస్తుంది, అప్పుడు లూప్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ డి, ఎందుకు ఇట్లానే కదా ఇట్లా వెళ్ళాలి. సో ఏ డి సి బి ఏ, సి బి ఏ. సో మొట్టమొదట ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, V5 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ నుంచే కదా మనం స్టార్ట్ చేయాల్సింది. సో మొట్టమొదట మనకి వచ్చేటువంటి ఫస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి, V5. V5 అనేది మనకి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, ఎటు నుంచి ట్రావెల్ చేస్తుంది, నెగిటివ్ నుంచేసి పాజిటివ్గా ట్రావెల్ చేస్తుంది. అందువల్ల ఏ సైన్ తీసుకోవాలి మనం, పాజిటివ్ సైన్ తీసుకోవాలి. సో V5 అనేది ఏమవుతుంది, ప్లస్ V5 కింద తీసుకున్నాం. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ సెగ్మెంట్ చూద్దాం. ఇప్పుడు ఈ సెగ్మెంట్లో కరెంట్ అనేది ఎటువైపు ట్రావెల్ చేస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ చేస్తుంది. కరెంట్ డైరెక్షన్ లెఫ్ట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ చేస్తుంది. మరి మనం ఎటు మూవ్ అవుతున్నాం, మనం కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం, అవునా. ఎందుకంటే ఇట్లా అన్నాం కదా, ఇట్లా తీసుకుంటున్నాం మనం, అందువల్ల మనము ఇదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం. సో రెండు కూడా అదే డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి R3 వాల్యూ రెసిస్టెన్స్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనము ఇక్కడ V5 అన్నాం కదా, ఇక్కడ దీన్నేమో V4 అని చెప్పేసి అనుకుందాం. V4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి కరెంటు I, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి R3 వచ్చిందా. సో లెట్స్ టేక్ R3, అక్కడ నుంచి చూద్దాం, కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి V4, ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ I, ఆ తర్వాత R అనేది రెసిస్టెన్స్, ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది కరెంట్ రెసిస్టెన్స్. ఎందుకని రెసిస్టెన్స్ నెగిటివ్ అవుతుంది అంటే కనుక మనము ఇట్లా కరెంట్ డైరెక్షన్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది, మనము మూవ్ అవుతున్న డైరెక్షన్ కూడా లెఫ్ట్ నుంచి రైట్కే ఉంది, అందువల్ల రెసిస్టెన్స్ అనేది నెగిటివ్ అవుతుంది, అందువల్ల -R3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి R3 అనేది. సో అప్పుడు V4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -IR3 అని చెప్పేసి వస్తుంది. అండర్స్టాండ్ దట్. ఎందుకని మనం V4 ఈజ్ ఈక్వల్ టు -IR3 తీసుకున్నామంటే కనుక R3 నెగిటివ్ అయింది. R3 నెగిటివ్ ఎందుకు అయింది, ఆ కరెంట్ డైరెక్షను సర్క్యూట్లో మనం మూవ్ అవుతున్న డైరెక్షను రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, అందువల్ల రెసిస్టెన్స్ని నెగిటివ్ కింద తీసుకుంటాం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ చూద్దాం. అదేంటి, V3. ఈ V3 అనేది మనకి చెప్పండి, ట్రై చేయండి ఒకసారి. V3 అనేది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, మనం ఎటు నుంచి ట్రావెల్ చేస్తున్నాం, ఇటు నుంచేసి ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం, అంటే మనం ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాం, నెగిటివ్ నుంచేసి పాజిటివ్కి వెళ్తున్నాం, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తున్నాం. అందువల్ల మనకి ఎన్ని టెర్మినల్ ఏది, పాజిటివ్. అందువల్ల మనము V3ని మనం ఎలా తీసుకోవచ్చు, పాజిటివ్గా తీసుకోవచ్చు కదా, పాజిటివ్గా తీసుకుందాం. ఓకేనా, ఎందుకంటే పాజిటివ్తో ఎండ్ అవుతున్నాం కాబట్టి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ రెసిస్టెన్స్ని తీసుకుందాం. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ మనకి ఎట్లా వెళ్తున్నాం, మనకి ఇట్లా వెళ్తూ ఉన్నాం, అంటే మనం ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం, రైట్. ఆ తర్వాత కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, కరెంట్ డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్లో ఉంది, అవునా. కరెంట్ అనేది ఇట్లా ట్రావెల్ చేస్తుంది, మనం కూడా ఇట్లాగే వెళ్తున్నాం, అందువల్ల రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రెసిస్టెన్స్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. రెండు ఒకే డైరెక్షన్లో ఉంటాయి, కరెంట్ డైరెక్షను, ఆ తర్వాత సర్క్యూట్లో మనం మూవ్ అవుతున్న డైరెక్షను, రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉంటే అప్పుడు రెసిస్టెన్స్ని నెగిటివ్ తీసుకుంటాం. రెసిస్టెన్స్ నెగిటివ్ అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా నెగిటివ్ అవుతుంది. అప్పుడు మనం ఏమవుతుంది, అప్పుడు మనం దాన్ని ఏమనుకుందాం, V4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, IR2 తీసుకుందాం. IR2 ఏమవుతుంది, ఇప్పుడు IR2 నెగిటివ్ అవుతుంది. ఎందుకని, I ఇంటూ రెసిస్టెన్స్ నెగిటివ్ అవుతుంది, అందువల్ల -R2 అని చెప్పేసి అనుకుంటాం. అల్టిమేట్గా మనకేమొస్తుంది, -IR2 అని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకే రైట్. ఆ తర్వాత ఇంకోటి చూడండి, మనకి ఇట్లా లాస్ట్లో మనకి V5 ఇంకోటి వస్తుంది. V5 ఈజ్ ఈక్వల్ టు, ఈ V5 అనేది మనకి ఎలా ఉంది చూడండి. V5లో మనము ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని, ఇక్కడ రెసిస్టెన్స్ని, కరెంట్ని తీసుకుందాం. ఇప్పుడు మన డైరెక్షన్ ఎట్లా ట్రావెల్ చేస్తున్నాం, మనం ఇటు నుంచేసి ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం.
సో కరెంట్ డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. అందువల్ల రెసిస్టెన్స్ ఏమవుతుంది, రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే రెసిస్టెన్స్ ఏమవుద్ది అనుకున్నాం, నెగిటివ్ వద్దు అనుకున్నాం. అందువల్ల ఏమవుతుంది ఇక్కడ V5 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ -R1 అవుతుంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, -IR1 వస్తుంది. సో ఇవన్నీ కూడా మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, అప్పుడు టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 ప్లస్ V5 ఈజ్ ఈక్వల్ టు V1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, V5 V3, ఇక్కడ నుంచి V2 తీసుకుందాం. ఓకేనా, V2, ఎందుకంటే V5 నుంచి కిందకు వస్తున్నాం కదా మనం, అందువల్ల ఇది V1 అవుతుంది. ఓకే రైట్. ఇక్కడ V5, ఇప్పుడు V1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, -IR1 ప్లస్ V2 వాల్యూ ఎంత వచ్చింది, -IR2, V3 వాల్యూ ఎంత వచ్చింది, ప్లస్ V3, V4 వాల్యూ ఎంత వచ్చింది, -IR3, V5 వాల్యూ ఎంత వచ్చింది, ప్లస్ V5. లూప్స్ లా ప్రకారం ఈ మొత్తం ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో దీన్ని మనం ఈ విధంగా డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎంత కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఇచ్చినా సరే మనకి రెండు కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటా కాన్సెప్ట్, నెంబర్ 1, బ్యాటరీ పరంగా తీసుకుంటే కనుక అక్కడ బ్యాటరీలో మనం పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తున్నామా, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తున్నామా, అదొకటి తీసుకుంటే సరిపోతుంది. మరి ఒకవేళ రెసిస్టెన్స్ పరంగా అయితే కనుక కరెంట్ డైరెక్షను, ఆ తర్వాత సర్క్యూట్లో మనం మూవ్ అవుతున్న డైరెక్షను, ఎలా డైరెక్షన్లో మనం వెళ్తున్నామో చూసుకొని దాన్ని బట్టేసి మనము అట్లా ఒకవేళ రెండు కనుక ఒకే డైరెక్షన్లో ఉంటే ఏంటి మొదటిదేమో మనం కరెంట్ డైరెక్షను, ఆ తర్వాత మనం మూవ్ అవుతున్న డైరెక్షన్ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే కనుక రెసిస్టెన్స్ నెగిటివ్ అవుతుంది. మనం మూవ్ అవుతున్న డైరెక్షను, కరెంట్ డైరెక్షను ఆపోజిట్లో ఉంటే కనుక పాజిటివ్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకోవాలి. ఓకే, దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఓకే. సో ఇది కొంచెము లెంగ్తీగా వస్తుంది. సో మీరు అక్కడక్కడ పాజ్ చేస్తూ మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సో మొట్టమొదట వీటికి ఏంటంటే మనం నేమ్స్ పెడదాం. ఏ, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏమో బి అనుకుందాం, ఇదేమో సి, ఇదేమో డి, ఇక్కడ ఈ, ఆ తర్వాత ఎఫ్, జి, హెచ్. సో మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎన్ని పాసిబుల్ సర్క్యూట్స్ వస్తాయి చూడండి. 6 పాసిబుల్ లూప్స్ వస్తాయి. ఎలా, మొట్టమొదటిదేమో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, ఏ ఒక సర్క్యూట్. అది చూద్దాం ఒకసారి. సో మొట్టమొదట లూప్ ఏమొస్తుంది, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, ఏ. మనము ఏతో ఎండ్ అవుతున్నాం, ఏతో క్లోజ్ చేస్తున్నాం. ఎందుకని మనం ఏ కూడా రాస్తున్నాం అంటే కనుక అది ఒక లూప్లాలో మనకి ఏం చేయాలి, ఇది కంప్లీట్గా సర్క్యూట్ అనేది క్లోజ్ అయి ఉండాలి. అందువల్ల ఏంటంటే స్టార్టింగ్ని ఇనీషియల్లీ రెండు, ఎండింగ్లో స్టార్టింగ్లో సేమ్ లెటర్స్ తీసుకుంటాం. ఓకేనా రైట్. ఇదే ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తీసుకుంటే, దీన్ని మనం యాంటీ క్లాక్ వైజ్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సెకండ్ లూప్ వస్తుంది. సెకండ్ లూప్ ఏమొస్తుంది, ఇట్లా తీసుకోవాలి మనం. అప్పుడు ఏమొస్తుంది, ఏ, ఎఫ్, ఈ, డి, సి, బి, ఏ ఇట్లా. అదే రెండో లూప్ చూద్దాం. ఈ రెండో లూప్ ఎక్కడి నుంచి వస్తుంది, నెక్స్ట్ ఇంకో లూపు ఎఫ్, ఈ, డి, జి, హెచ్, ఎఫ్, ఎఫ్, ఈ, డి, జి, హెచ్, ఎఫ్. ఇది క్లాక్ వైజ్లో. యాంటీ క్లాక్ వైజ్లో
మళ్ళీ ఎలా వస్తుంది, ఫోర్త్ లూప్ చూద్దాం. ఇట్లా వస్తుంది ఎఫ్ హెచ్ జి డి ఈ ఎఫ్ ఇంతవరకు ఈ లూప్ వరకు తీసుకున్నాం. ఇంకోటి ఫిఫ్త్ లూప్ వస్తుంది. ఇది ఎక్కడ నుంచి తీసుకుందాం, ఏసి జి హెచ్ ఏసి ఇక్కడ నుంచేసి జి హెచ్ ఏసిజిహెచ్ఏ ఈ లోపు. ఆ తర్వాత సిక్స్త్ది మళ్ళీ ఎలా వస్తుంది, ఈసారి నుంచి ఏహెచ్జిసిఏ ఇట్లా మనము లూప్స్ని తీసుకుందాం. సో మొత్తము మనకి 6 లూప్స్ వస్తాయి. వీటి గురించి ఒకసారి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొట్టమొదట ఏ లూప్ తీసుకుందాం, ABCDEF దీంట్లో మనకి పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఎలా వస్తాయో చూద్దాం. సో మొట్టమొదటి పొటెన్షియల్ డిఫరెన్స్ మనము ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక దీన్ని V1 అనుకోండి, దీన్నేమో V2. ఓకే, ఆ తర్వాత మొట్టమొదటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కడ తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు మనం ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాం, ఇటువైపు ఏబీ వైపు ట్రావెల్ చేస్తున్నాం, అంటే క్లాక్ వైజ్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనకి అట్లా తీసుకుంటాం, ఇట్లా క్లాక్ వైజ్ వైపు ట్రావెల్ చేస్తాం. సో ఎటు నుంచి ఎటు వెళ్తాం, మొట్టమొదట పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తున్నాం. అందువల్ల మొట్టమొదట పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ V = ఈ లూప్ వరకు మనం తీసుకుందాం. అప్పుడు తీసుకుంటే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్, ఫస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది బ్యాటరీ దగ్గర. సో బ్యాటరీ దగ్గర తీసుకుందాం. బ్యాటరీ దగ్గర ఎంత వస్తుంది, -V1 వస్తుంది. -V1 ఎందుకు వస్తుంది, మనము ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం, పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తున్నాం. అందువల్ల నెగిటివ్ కాబట్టి -V1 వస్తుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది, -V1. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాటరీ దగ్గర ఎక్కడ ఉందో ఇక్కడ ముందర బ్యాటరీ దగ్గర రాసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనం బ్యాటరీని తీసుకుంటే ఇక్కడ తీసుకుందాం. ఇట్లా వస్తున్నాం కదా, అందువల్ల మనము క్లాక్ వైజ్లో ఇట్లా తిరుగుతున్నాం కాబట్టి ఇటు నుంచేసి మనం ఇట్లా వస్తాం. అందువల్ల నెగిటివ్ నుంచేసి పాజిటివ్కి వస్తాం కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడేమో -V2 అవుతుంది. సో బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ మైనస్ నుంచేసి పాజిటివ్కి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. సో +V2, మైనస్ నుంచి నెగిటివ్ నుంచేసి పాజిటివ్కి వస్తున్నాం. సో ఈ రెండు కూడా బ్యాటరీ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్సెస్. ఆ తర్వాత రెసిస్టెన్స్ చూద్దాం. రెసిస్టెన్స్ దగ్గర తీసుకున్నప్పుడు మనకి ఎలా వస్తుందో చూద్దాం. రెసిస్టెన్స్, సో మొట్టమొదటి రెసిస్టెన్స్ చూద్దాం. ఎక్కడ మొట్టమొదటి రెసిస్టెన్స్ R1. ఈ R1 అనేది మనకి ఎంత వస్తుంది, ఇక్కడ కరెంట్ అనేది ఎలా ఉంది, కరెంటు ఇటువైపు ట్రావెల్ చేస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్ ట్రావెల్ చేస్తుంది. కానీ మనం ఎటువైపు వెళ్తున్నాం, అటువైపు వెళ్తున్నాం. రెండు కూడా ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, మనమేమో కరెంట్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ చేస్తుంది, చూసారా, కరెంట్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ చేస్తుంది. మనం ఎలా మూవ్ అవుతున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి. సో రెసిస్టెన్స్ ఏమవుతుంది, అక్కడ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ R1 అనేది అది పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ప్రకారం పొటెన్షియల్ డిఫరెన్స్ అప్పుడు ఏమవుతుంది, I1 R1. ఈ మనకి ఓమ్స్ లా ఫార్ములా ప్రకారం V = IR. అందువల్ల ఇక్కడ ఏమవుతుంది, I1 R1 అవుతుంది. ఇంతవరకు మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకొక రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. ఈ రెసిస్టెన్స్ ఎటు నుంచి ట్రావెల్ చేస్తున్నాం మనం, ఈసారి రెసిస్టెన్స్ ఎటువైపు నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి ట్రావెల్ చేస్తున్నాం, రెసిస్టెన్స్. కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, కరెంట్ డైరెక్షన్ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్ మైనస్ అవుతుంది, ఈ రెసిస్టెన్స్ మైనస్ అవుతుంది. అందువల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది మనకి -I2R2 అవుతుంది. ఎందుకు అర్థమైందా, ఇట్లా మనము ఈ రెసిస్టెన్స్ తీసుకుంటున్నప్పుడు రెసిస్టెన్స్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, మనం ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం, క్లాక్ వైజ్ వైపు ట్రావెల్ చేస్తున్నాం. అందువల్ల రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, కరెంట్ డైరెక్షన్ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ఉన్నాయి. రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. అందులో రెండు ఒకే డైరెక్షన్లో ఏం తీసుకోవాలి, మనం మైనస్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి -I2R2 వస్తుంది. సో ఈ లూప్ వరకు ABCD టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే కనుక మొట్టమొదట మనకి ఇక్కడ బ్యాటరీ దగ్గర నుంచి వచ్చినట్టు -V1 +V2 +I1 R1 -I2R2. ఇదంతా కూడా దేనికి సంబంధించింది, ఇది మొత్తం కూడా మనకి ఫస్ట్ లూప్ సంబంధించింది. ABCDEFA
ఈ ఎఫ్ఏ వీటికి మనకు వచ్చినట్టు మొత్తం పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇవి. ఓకే, ఇది అయిపోయింది మనకి ఏబిసిడిఎఫ్ఏ మనకి ఈజీగా అర్థమైపోయింది ఎలా మనము పొటెన్షియల్ డిఫరెన్స్ డ్రా చేయాలి. ఈసారి మనం ఏం చేద్దాం అంటే కనుక ఈసారి మనము దీన్ని క్లాక్ వైజ్ అయిపోయింది కదా, యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుందాం. అంటే ఇట్లా పైకి వస్తుంది, సో మనం ఇట్లా తీసుకుందాం యాంటీ క్లాక్ వైజ్. ఈ లూప్ వరకే, మళ్ళీ ఈ లూప్ వరకే తీసుకుందాం. ఈ లూప్ వరకు తీసుకుంటే ఎలా వస్తుందో చూద్దాం. ఈసారి మనము ఏం తీసుకోవాలి అంటే కనుక ఈ ఈ ఈ లూప్ తీసుకుందాం, ఇటువైపు నుంచి తీసుకుందాం. యాంటీ క్లాక్ వైజ్ సెకండ్ లూప్ ఏ ఎఫ్ ఈ డి సి బి ఏ ఈ లూప్ వరకు తీసుకుని మనం ఇప్పుడు ట్రై చూద్దాం. సో మొట్టమొదట ఎక్కడి నుంచి ట్రై చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మొట్టమొదట మనకి ఈ బ్యాటరీ నుంచి తీసుకుందాం. ఈ బ్యాటరీ నుంచి తీసుకుందామా, ఇక్కడ కరెంట్ ఉంది కాబట్టి ఈ కరెంట్ నుంచి తీసుకుందాం ఒకసారి. సో ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మనకి ఈ బ్యాటరీ నుంచి ఇక్కడ మొత్తం బ్యాటరీ తీసుకుందాం. చూడండి బ్యాటరీ దగ్గర. సో మనకి ఇక్కడ బ్యాటరీ దగ్గర ఇక్కడ పాజిటివ్ నుంచి ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుంది, ఇట్లా మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇది పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది కాబట్టి -V2 అవుతుంది. -V2 ఎందుకని, ఇటువైపు నుంచి ఏ ఎండ్ టెర్మినల్ ఏదో దాన్ని తీసుకోవాలి. సో ఇక్కడ మనము ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది. సో V2 వాల్యూ మైనస్ అవుతుంది. ఆ తర్వాత మనము ఇక్కడ ఇంకొక బ్యాటరీ ఉంది కదా, ఆ బ్యాటరీని కూడా చూద్దాం ఒకసారి. బ్యాటరీ దగ్గర ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. ఇట్లా మనము ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం. సో మనకి ఎటువైపు నుంచి ఇట్లా ఇప్పుడు ట్రావెలింగ్ అనేది ఇటు నుంచి ఇటు వస్తుంది, ఇట్లా వస్తుంది కాబట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తున్నాం. అందువల్ల ఇదేమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో +V1. ఇదేమో బ్యాటరీ దగ్గర, అర్థమైంది కదా. బ్యాటరీ ఇక్కడ నుంచి మనం ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తున్నాం, అందువల్ల పాజిటివ్ వాల్యూని తీసుకుంటాం. సో +V1 వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెసిస్టెన్స్ దగ్గర తీసుకుందాం. ఈ రెసిస్టర్ దగ్గర ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో మొట్టమొదట ఇక్కడ నుంచి మనము ఎటువైపు తీసుకుంటే కనుక ఇక్కడ రెసిస్టెన్స్ R2 ఉంది. కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, కరెంట్ డైరెక్షన్ ఏమో ఇట్లా ఉంది. కరెంట్ డైరెక్షన్ ఎటు నుంచి ఉంది, రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. కానీ మనం ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాం, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాం, ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం. అందువల్ల ఇక్కడ R2 వాల్యూని ఏం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ వాల్యూ తీసుకుంటే కనుక ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ I2 పాజిటివ్ వస్తుంది, I2 R2 తీసుకోవాలి. ఓకేనా, I2 R2. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుందాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్లో ఇక్కడ కరెంట్ ఎలా ట్రావెల్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు చూడండి ఈ కరెంట్ డైరెక్షన్ అనేది ఎటువైపు ఉంది, రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. కరెంట్ డైరెక్షను ఇక్కడ కరెంట్ డైరెక్షను ఎటువైపు నుంచి వస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. సో మనం ఎటు ట్రావెల్ చేస్తున్నాం, మనం ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం కూడా. అందువల్ల ఇప్పుడు మనం ట్రావెల్ చేయడం కూడా ఇదే విధంగా ఇట్లాగే ట్రావెల్ చేస్తున్నాం. అందువల్ల రెసిస్టెన్స్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, I1 × -R1, I1 × -R1 అవుతుంది. సో అల్టిమేట్గా ఇదేమవుతుంది, -I1 R1 అవుతుంది. సో అల్టిమేట్గా మొత్తం ఎంత అవుతుంది వాల్యూ అంటే కనుక ఇప్పుడు టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుందాం. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే కనుక ఇక్కడ -V2 +V1 +I2R2 -I1 R1. ఇది ఈ లూప్ వరకు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతవరకు మనం తీసుకున్నాం కదా, ఈసారి మనకి ఈ సెగ్మెంట్ని తీసుకుందాం. ఈ సెగ్మెంట్ తీసుకుంటే మనకి ఈ థర్డ్ సిచ్యుయేషన్ తీసుకుందాం. థర్డ్ సిచ్యుయేషన్లో మనం ఎటు నుంచి ఎటు తీసుకుందాం, FE ఇక్కడ మన సెగ్మెంట్ తీసుకోవాలి. FE ఈ లూప్ తీసుకుందాం. FEDGH, FED D, ఆ తర్వాత G, ఆ తర్వాత H, ఆ తర్వాత F. ఈ లూప్ వరకు తీసుకుందాం. ఇప్పుడు మనకి ఈ లూప్ వరకు మనం తీసుకుంటే ఈ లూప్ వరకు మనకి ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఈ లూప్ వరకు మనం తీసుకుంటే మొట్టమొదట మనం ఎలా తీసుకుందాం, దీన్ని కూడా ఒకసారి ఏం చేద్దామంటే ఇక్కడ క్లాక్ వైజ్ కింద తీసుకుందాం. మొట్టమొదట క్లాక్ వైజ్. ఈ క్లాక్ వైజ్ తీసుకున్నప్పుడు మొట్టమొదట మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, బ్యాటరీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనము బ్యాటరీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో బ్యాటరీ మొట్టమొదట మనం ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి. ఎందుకని, క్లాక్ వైజ్.
సో ఇట్లా క్లాక్ వైజ్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ చేస్తున్నాం. లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ చేస్తున్నామంటే ఇక్కడ బ్యాటరీ మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది, మైనస్ దగ్గర, నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎండ్ అవుతుంది. అందువల్ల బ్యాటరీలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ మనం -V2 తీసుకుందాం. ఓకేనా. సో ఇంకో బ్యాటరీ లేదు, సో అంతవరకు తీసేసుకుని ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దగ్గర తీసుకుందాం. ఈ రెసిస్టెన్స్ దగ్గర ఎంత వస్తుందో చూద్దాం. ఈ రెసిస్టర్ దగ్గర ఎంత అవుతుంది అంటే కనుక ఇక్కడ చూడండి, ఇట్లా మనకి I2 ఉంది, ఆ తర్వాత రెసిస్టర్ ఉంది. మనం ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాం, ఇట్లా క్లాక్ వైజ్లో ట్రావెల్ చేస్తున్నాం, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ చేస్తున్నాం. కానీ కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, రైట్ నుంచి లెఫ్ట్కి ఉన్నాయి. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ ఉంది. అబ్జర్వ్ చేశారా, ఇక్కడేమో మనకి డైరెక్షన్ ఆఫ్ మనం ఎటు మూవ్ అవుతున్నాం క్లాక్ వైజ్ వైపు మూవ్ అవుతున్నాం. క్లాక్ వైజ్ అంటే మనకి ఎట్లా వస్తాం, అంటే మనకి ఎట్లా వస్తున్నాం, ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం లెఫ్ట్ నుంచి రైట్కి. కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంది, రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఉన్నాయి కదా, అందువల్ల రెసిస్టెన్స్ని ఎలా తీసుకోవాలి, మనం పాజిటివ్ తీసుకుందాం. ఓకేనా. సో రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది, పాజిటివ్. సో అప్పుడు మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు +I2R2. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇంతవరకు తీసుకున్న తర్వాత ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇట్లా ఈ రెసిస్టెన్స్ దగ్గర చూద్దాం. ఈ రెసిస్టెన్స్ అనేది మనకి ఎటువైపు ట్రావెల్ అవుతున్నాం, ఇటు రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాం, అంతే కదా, ఇట్లా క్లాక్ వైజ్. సో రైట్ నుంచి లెఫ్ట్కి ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం, రైట్ నుంచి లెఫ్ట్కి. కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంది, ఆపోజిట్ ఉంది. కరెంట్ డైరెక్షన్ ఏమో ఇటువైపు ట్రావెల్ చేస్తుంది. సో ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది, దీన్ని ప్లస్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెసిస్టెన్స్ ఏమో R3. సో I1 + I2 × R3 వస్తుంది. సో ఇక్కడ మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, అప్పుడు టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -V2 + I2R2 + I1 + I2 × R3. ఇది ఎప్పుడు, ఇది ఈ లూప్లో, ఏ లూప్లో, FEDGHF లూప్లో క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. సో మనము దీన్ని కూడా జస్ట్ అబ్జర్వ్ చేసాం, అర్థమైంది కదా. సో మనం ఇప్పుడు ఈసారి ఏం చేద్దాం, దీన్ని యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుందాం. ఓకేనా. ఇంతవరకు మీరు ఒకసారి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, రైట్. ఈసారి మనకి ఈ సెగ్మెంట్ వరకు అయిపోయింది, మనము ఈ సెగ్మెంట్ తీసుకుందాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫోర్త్ లూప్లో ఇట్లా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. ఈ ఫోర్త్ లూప్ తీసుకుందాం. ఫోర్త్ లూప్ ఏమొస్తుంది మనకి, F ఇక్కడ నుంచేసి ఇటువైపు ఇటువైపు వస్తాం. ఓకేనా. ఈసారి మనం ఏం చేస్తాం అంటే కనుక ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో ట్రావెల్ చేద్దాం. సో FHGDEF. సో దీంట్లో ట్రావెల్ చేద్దాం. మొట్టమొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనము ఎట్లా ట్రావెల్ చేస్తున్నాం అంటే అది యాంటీ క్లాక్ వైజ్. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ కరెంట్ మనం ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ చేస్తున్నాం. అవునా, లెఫ్ట్ నుంచి రైట్కి ఇట్లానే కదా, ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం అంటే ముందు ఇట్లా వెళ్తాం కదా, అందువల్ల లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెల్ చేస్తున్నాం. ఓకే. ఆ తర్వాత కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, కరెంట్ డైరెక్షన్ కూడా అదే వైపు ఉంది. సో రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు మనము ఏ సైన్ తీసుకుంటాం, నెగిటివ్ సైన్ తీసుకుంటాం. అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దగ్గర మైనస్ అవుతుంది. ఈ రెసిస్టర్ దగ్గర తీసుకుంటే అప్పుడు దాని సైన్ ఏమవుతుంది అంటే కనుక మైనస్ అవుతుంది. -R3 × I1 + I2 వస్తుంది. ఓకేనా. ఎలా వచ్చిందో అర్థమైంది కదా. మనం ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాం, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే మనం ఇట్లా ట్రావెల్ చేస్తాం, అంటే ఇట్లా ట్రావెల్ చేసి ఇట్లా నుంచి ఇట్లా ట్రావెల్ చేసి ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటాం. అవునా. సో మనకి ఈ విధంగా ట్రావెల్ చేస్తున్నాం. కరెంట్ డైరెక్షన్ కూడా ఎటు ఉంది, కరెంట్ డైరెక్షన్ కూడా రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. ఎప్పుడైతే కరెంట్ డైరెక్షను మనం మూవ్ అవుతున్న డైరెక్షన్ రెండు ఒకేలాగుంటే రెసిస్టెన్స్ నేను తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సో ఈసారి మనకి ఇక్కడ తీసుకుందాం. ఇట్లా వచ్చిన తర్వాత ఈ రెసిస్టెన్స్ దగ్గర తీసుకుందాం. ఇక్కడ రెసిస్టర్లో మనకి ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం, అంతే కదా, ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం. సో మనము మూవ్ అవుతున్న డైరెక్షన్ ఈ విధంగా ఉంది, రైట్. ఆ తర్వాత కరెంట్ డైరెక్షన్ ఉంది, ఎలా ఉంది, కరెంట్ డైరెక్షన్ కూడా అదే విధంగా ఉంది.
సో అప్పుడు మనకి ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఏమవుతుంది, రెసిస్టర్ దగ్గర ఇంకో రెసిస్టర్ దగ్గర కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ -R2 అవుతుంది, అవునా. -R2 ఇంటూ I1 + I2. ఎలాగో అర్థమైందా? ఎందుకంటే మొట్టమొదట మనం ఎలా ట్రావెల్ చేస్తున్నాం, ఇటు నుంచి ఇట్లా వస్తున్నాం, ఇటు నుంచి ఇటు వస్తున్నాం అంటే అప్పుడు మనం చేస్తున్నాం రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాం. కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, కరెంట్ డైరెక్షన్ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. అందువల్ల ఏమవుతుంది, రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఈ బ్యాటరీ దగ్గర చూద్దాం, బ్యాటరీ దగ్గర ఎలా వస్తుందో చూద్దాం. సో మనకి బ్యాటరీ దగ్గర ఎలా వస్తుంది, మనం ఎటువైపు నుంచి ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాం, రైట్ నుంచి లెఫ్ట్ ట్రావెల్ చేస్తున్నాం, ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కి. అందువల్ల రైట్ నుంచి లెఫ్ట్ ట్రావెల్ చేస్తున్నామంటే ఏ టెర్మినల్ నుంచి ఏ టెర్మినల్ ట్రావెల్ చేస్తున్నాం, మనం నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్ ట్రావెల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం కరెంట్ని ఏం తీసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మనము +V2 తీసుకోవచ్చు. ఎందుకు అర్థమైంది కదా, నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎన్ని టెర్మినల్ తీసుకోవాలి. సో టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతున్నప్పుడు, టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ కల్లా మనకి ఏమేమి తీసుకోవాలి, -R3 ఇంటూ I1 + I2 -R2 ఇంటూ I1 + I2 ఇక్కడ మనం తీసుకుంటాం I1 + I2 R3 వస్తుంది, I1 + I2 R3. ఆ తర్వాత ఈ కరెంటు మనకి ఇక్కడ R2 ఇంటూ I2 తీసుకోవాలి. సారీ, ఇక్కడ R2 ఇంటూ ఈ కరెంట్ కదా, సో మనం ఇక్కడ R2 ఇంటూ I2 ఇక్కడ R2 ఇంటూ I2 తీసుకుందాం. సో ప్లస్ ఇంకా ఏం మిగులుతుంది మనకి, ఇంకేం వచ్చింది +V2. సో మనకి ఈ విధంగా తీసుకుంటాం. ఈ మొత్తం వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే కనుక 0కి ఈక్వల్ అవుతుంది, దేని ప్రకారం, లూప్స్ లా ప్రకారం. సో మనకి ఈ విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకి ఇట్లా తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ లూప్ చూద్దాం. ఇక్కడ ఈసారి మనము ఈ మొత్తం బేస్ లూప్ని తీసుకుందాం. అప్పుడు మనకి ఏ లూప్ వస్తుంది, A B, ఇక్కడ A B కూడా రాయాలి, ABCH A B C D G D G A B C G C G H A H A. దీంట్లో ఉన్నటువంటి లూప్ని మొట్టమొదట ఈసారి మొత్తం క్లాక్ వైజ్లో తీసుకుందాం. అంటే ఈ సెగ్మెంట్ వరకు మనం తీసుకుందాం. మొట్టమొదట మనము బ్యాటరీ కింద తీసుకుందాం దాన్ని. సో బ్యాటరీ తీసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. బ్యాటరీలో తీసుకున్నప్పుడు మనకి బ్యాటరీలో పరంగా ఎలా వస్తుంది, ఇట్లా బ్యాటరీ దగ్గర మనం ఎటువైపు నుంచి ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాం, లెఫ్ట్ నుంచి రైట్ ట్రావెల్ చేస్తున్నాం. లెఫ్ట్ నుంచి రైట్ కంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్తున్నాం. అందువల్ల ఇక్కడ ఇదేమవుతుంది, బ్యాటరీ దగ్గర -V1 అవుతుంది. ఆ తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇంకో బ్యాటరీ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా రెసిస్టెన్స్ కూడా తీసుకుందాం. రెసిస్టెన్స్ మనకి ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం. కరెంట్ డైరెక్షన్ ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. సో రెండు ఆపోజిట్ కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, దేని దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ఏమో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, అక్కడ పాజిటివ్ అవుతుంది. సో పాజిటివ్ అవటం వల్ల మొత్తం ఎంత వస్తుంది మనకి, I1R1 వస్తుంది. ఓకేనా, I1R1 రెసిస్టెన్స్ దగ్గర ఏమో I1R1. ఎందుకని ఇది పాజిటివ్ వచ్చింది, ఇక్కడ మనం ట్రావెల్ చేస్తున్న డైరెక్షను ఆ తర్వాత కరెంట్ డైరెక్షను రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయి. అందువల్ల మనం దాన్ని ఏమనుకుంటాం, I1R1 అని చెప్పేసి తీసుకుంటాం. ఆ తర్వాత మనకి ఇంతవరకు తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఇట్లా తీసుకుంటే కనుక ఈ సెగ్మెంట్ తీసుకుందాం. ఈసారి ఈ సెగ్మెంట్లో మనం ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం కదా. సో అప్పుడు మనకి ఇక్కడ మనకి ఈ రెసిస్టెన్స్ దగ్గర ఎంత వస్తుంది చూద్దాం. ఈ రెసిస్టెన్స్ దగ్గర ఎంత వస్తుంది మనకి అంటే కనుక మనము ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనము ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాం, అంతే కదా. ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇట్లా వస్తాం. కానీ కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, దానికి ఆపోజిట్లో ఉంది. అందువల్ల ఈ రెండు R3ని ఎలా తీసుకుంటాం, పాజిటివ్ తీసుకుంటాం. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే కనుక I1 + I2 ఇంటూ R3 అని చెప్పేసి వస్తుంది. అప్పుడు మొత్తం టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు -V1 ప్లస్ I1R1 ప్లస్ I1 ప్లస్ I2 ఇంటూ R3. ఓకేనా. సో మనం ఇది కూడా కంప్లీట్ చేస్తాం. ఈసారి ఏం చేద్దామంటే ఈసారి మనము ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుందాం, ఇది లాస్ట్ లూప్ని. అప్పుడు మనం తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, A
ఇప్పుడు మనం ఇప్పుడు తీసుకోవాల్సిన లూప్ ఏంటి? ఏ హెచ్ జి ఏహెచ్జి సి బిఏ సిబిఏ ఈ లూప్ తీసుకుందాం ఈసారి. ఏ హెచ్ జి సి బిఏ. సో మనము ఇట్లా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇట్లా తీసుకుంటున్నాం కాబట్టి మన డైరెక్షన్ ఎటు వెళ్తున్నాం? ఇట్లా వెళ్తున్నాం డైరెక్షన్. కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంది? కరెంట్ డైరెక్షన్ కూడా అట్లాగే ఉంది. అందువల్ల రెసిస్టెన్స్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అందువల్ల ఈ మొత్తం వాల్యూ మనకి ఎంత వస్తుంది? ఈ రెసిస్టెన్స్ దగ్గర మనకి ఎంత వాల్యూ వస్తుంది చూద్దాం. రెసిస్టెన్స్ దగ్గర ఎంత వస్తుందంటే మనకి రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. మనం మూవ్ అవుతున్న డైరెక్షను, ఆ తర్వాత కరెంట్ డైరెక్షను రెండు ఒకే వైపు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఇక్కడ మనం దాన్ని ఏమైనా తీసుకోవాలి? రెసిస్టెన్స్ని మైనస్ తీసుకుంటే అప్పుడు I1 + I2 ఇంటూ -R3 వస్తుంది. సో మొత్తం ఎంత అవుతుంది? -I1 + I2 ఇంటూ R3 అని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకేనా? ఈ సెగ్మెంట్. ఈసారి మనము మిగిలిన సెగ్మెంట్స్ని తీసుకుందాం. రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ ఏంటి? R1. మనము ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం రైట్ నుంచి లెఫ్ట్కి. కరెంటు కూడా అదే డైరెక్షన్లో ఉంది. అవునా? కరెంట్ డైరెక్షన్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇట్లా అది కూడా రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. సో R1 వాల్యూ ఏమవుతుంది? రెసిస్టెన్స్ అది నెగిటివ్ అవుతుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఎంత అవుతుంది? ఇంకో పొటెన్షియల్ డిఫరెన్స్ అది కూడా మైనస్ అవుతుంది. ఇక్కడ కరెంట్ ఎంత ఉంది? I1 ఉంది. సో -I1 R1 అవుతుంది. ఓకేనా? ఇంకా మిగిలినటువంటి బ్యాటరీ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. బ్యాటరీ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? బ్యాటరీని మనం ఎటువైపు నుంచి ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాం? రైట్ నుంచి లెఫ్ట్కి ట్రావెల్ చేస్తున్నాం. రైట్ నుంచి లెఫ్ట్కి ట్రావెల్ చేస్తుంటే ఎండ్లో ఏ వాల్యూ ఉంది? పాజిటివ్ ఉంది. అందువల్ల ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ పాజిటివ్ తీసుకోవచ్చు కదా, ఎందుకంటే పాజిటివ్ ఎండ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ టర్మ్ తీసుకుందాం. ఇప్పుడు మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో చూద్దాం. సో టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే కనుక ఇక్కడ మనం తీసుకున్నటువంటి -I1 + I2 ఇంటూ R3 -I1 R1 + V1. సో ఈ విధంగా మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని ఈజీగా అనలైజ్ చేయొచ్చు. సో అల్టిమేట్గా ఈ లూప్స్లో అనేది చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే మీకు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనము ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ మీకు వచ్చి ఉంటే ఈజీగా మీరు ఎంత పెద్ద సర్క్యూట్ అయినా సరే మీరు ఈజీగా బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి మొత్తం పొటెన్షియల్ డిఫరెన్సెస్ని ఈజీగా మెజర్ చేయొచ్చు. అదేవిధంగా దీన్ని లూప్స్లా కూడా ఈక్వలెంట్ చేయొచ్చు. అల్టిమేట్గా మీరు ఏం నేర్చుకోవాలి అంటే కనుక పొటెన్షియల్ డిఫరెన్స్ను ఎప్పుడైనా సరే ఒక బ్యాటరీ గుండా ట్రావెల్ చేస్తూ ఉంటే అది పాజిటివ్ గుండా వెళ్తుందా నెగిటివ్ గుండా వెళ్తుందా చూసుకోవాలి. ఎండ్ వాల్యూ తీసుకోండి, అదే ఎండ్ వాల్యూ అనేది దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది. ఇంకోటి ఏమో పొటెన్షియల్ మనం ట్రావెల్ చేస్తున్న డైరెక్షను, కరెంట్ డైరెక్షను ఆ రెండింటిని బేస్ చేసుకుని మనము అది అక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ని పాజిటివ్ నెగిటివ్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండు కూడా కరెంట్ డైరెక్షను ఆ తర్వాత మనం ట్రావెల్ చేసే డైరెక్షన్ రెండు ఒకటే ఉంటే కనుక అదేమో మనము నెగిటివ్ తీసుకుంటాం రెసిస్టెన్స్ని. ఒకవేళ మనం ట్రావెల్ చేసే డైరెక్షను కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్గా ఉంటే కనుక అప్పుడు వాల్యూని పాజిటివ్గా తీసుకుంటాం. అల్టిమేట్గా ఏం చేస్తామంటే అన్ని రెసిస్టెన్స్ని మనం అన్ని పొటెన్షియల్ డిఫరెన్సెస్ తీసుకొని వాటిని ఎడిషన్ చేస్తాం, దాన్ని జీరోకి ఈక్వల్ చేస్తాం. దాన్ని మనం లూప్ లా అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? ఈ జంక్షన్ లాలో ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ రూల్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. అందువల్ల కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.